హలో అందరికీ గుడ్ మార్నింగ్. అయితే ఈరోజు సండే, టైం వచ్చేసి 7:40 అయింది. ఇప్పుడు లేసాను. దొరికింది సండే కదా, కొద్దిగా ఎక్కువసేపు పడుకోవడానికి. ఇంకా పిల్లలు మా వారు లేవలేదు, నేను మాత్రం ఇప్పుడు లేసాను. లేచి బయటికి వెళ్దాం అనుకుంటున్నాం. మైలు నా కోసం వెయిట్ చేస్తున్నాడు. మీరు కూడా చూడండి. Milo, Nana, Milo, 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 come on, come on, come on, come on. Da, 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 Nana, da, Nana, da. కనువల్లే రాత్రి అంతా కనువల్లే. ఇచ్చుడు 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 ఇచ్చుడు. అబ్బా ఇచ్చుడు. ఎవరినన్నా ఇక్కడ? ఎవరు ఎవరు? అర్జుడు అర్జుడు ఎవరు ఇక్కడ? కొరకద్దు, అట్లా అట్లా కొరకద్దు, కొరకద్దు. ఎవరు ఇక్కడ? చూడు ఫోన్లో, చూడు ఎవరు ఎవరే? మైలో మైలో కొరకద్దమ్మా, దా కొరకద్దన్న కదా, నొప్పిలేస్తుంది. అర్జుడు పోనీ 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 పోనీ.
ఇది మొన్న నేను మిక్సీ చేశాను కదా, వాము జీలకర్ర ఆ పౌడర్ అనమాట. ఎప్పుడు తాగాలని చాలా కామెంట్స్ వస్తున్నాయి నాకు. అయితే పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ ఇది తాగేయండి. టీ కాఫీలు తాగే అలవాటు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ ఇది తాగేసి 1 గంట 2 గంటల తర్వాత టీ కాఫీ అలవాటు ఉంటే తాగండి. అంటే లేవగానే ఇది తాగారనుకోండి, కొంచెం అటు ఇటు తిరిగి పని అయ్యే వరకు టీ కాఫీ తాగొచ్చు. మరి నైట్ ఎప్పుడు తాగాలి అంటే, ఫుడ్ తింటారు కదా నైట్, లిమిట్గా కొంచెం మీరు ఏదైనా తినండి లిమిట్గా. ఫుడ్ తిన్నాక ఒక అర్ధగంట అట్లా, అంటే ఇంకా బెడ్ ఇంకెళ్ళి పడుకుంటాం అనేటప్పుడు ఇది తాగేసి వెళ్ళి పడుకోండి. అప్పుడు బాగా వర్క్ అవుతుంది. నేను ఇట్లా లేవంగానే ఫస్ట్ ఇది తీసేసుకుంటా. అయితే నేను ఇట్లా వాటర్లో కలుపుకొని తాగట్లేను, ఈజీగా ఇట్లా తినేస్తే ఇంకా మంచిగా అనమాట. ఎందుకంటే ఇంతే రాత్రిలో కూడా ఇట్లే తీసుకోండి. తాగేదానికంటే నన్ను అడిగితే ఇట్లా బెస్ట్. అంత గ్లాసు తాగడం కన్నా అంత గ్లాసులో మనం వేసుకునేది 1 స్పూనే. ఆ 1 స్పూన్ డైరెక్ట్గా తినేసి నీళ్ళు తాగేస్తే బెస్ట్, మంచిగా ఉంటుంది. పొద్దున రాత్రి నేను అట్లే వాడుతున్నా, నేను వాడినట్టే మీకు చెప్తున్నా. ఓకే.
హలో అందరికీ. ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యాను. అంటే మన ముఖం ఫ్రెష్ అయినా ఫ్రెష్ అవ్వకపోయినా ఇంతే. అయితే షాప్ నుంచి నాకు కాల్ వచ్చింది రమ్మని చెప్పి. సో వర్కర్ ఇప్పుడే వెళ్ళారు, ఇంత పొద్దున్నే, కొంచెం లేట్ అవుతుంది. అందులోనూ సండే కదా, సో పొద్దున్నే ఫోన్ వచ్చింది. ఇంకా నేను ఇప్పుడు షాప్కి వెళ్తున్నా. దానికోసమే బ్రష్ చేసి ఫేస్ వాష్ చేసుకొని ఇంకా వెళ్తున్నా అనమాట. మళ్ళీ ఎప్పుడు వస్తానో టైం పడుతుంది చాలాసేపు, ఎందుకంటే వర్కర్ వచ్చాక కూడా కాసేపు ఉంటా. ఆ తర్వాత ఇంక వచ్చి నార్మల్ సండే వ్లాగ్ రొటీన్ అయిపోతుంది, కంటిన్యూ అవుతుంది. నేను వీలైనంత వరకు తీస్తూనే ఉంటా, తప్పకుండా చూడండి. ఓకే బాయ్. షాప్కి వెళ్తున్నా. ఇప్పుడు షాప్కి వచ్చేసిన, ఎగ్ షాప్కి వచ్చి చాలాసేపు అయింది. అంటే ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు పైన అయింది. వచ్చి కూర్చున్నా. ఇంకెప్పుడు వర్కర్ వస్తారో ఇంకప్పుడు వెళ్ళిపోవాలి. షాప్ నుంచి ఇప్పుడే వచ్చాను. రావడమే ఇంకా టిఫిన్ చేస్తున్నాను అనమాట, ఎందుకంటే లేట్ అయిపోయింది. నేను షాప్కి వెళ్ళి టైం 9:40 అట్లా అయిపోయినట్టుంది, నియర్లీ 10 అవుతుంది. పిల్లలకి మా వారికి ఫుడ్ లేదు, అందుకని ఇంక వచ్చి గబగబా వండుతుంది. కొన్నిసార్లు ఇట్లా కూడా అవుతూ ఉంటుంది. మైలోకి మాత్రం మా వారు ఫుడ్ పెట్టేశారు, నేను వండి వెళ్ళాను కదా, దాన్ని పెట్టేశారు. కానీ వీళ్ళు మాత్రం తినలేదు అనమాట. ఇప్పుడు నేను పెసరట్టు చేసి ఇంకా ఇస్తాను, ఇంకా తినేస్తారు. తినేసాక కొంచెం ఇవాళ లేట్గానే, సండే అంటేనే అన్నీ లేటుగా జరుగుతాయి. అంటే లేటుగా లేవడం, లేటుగా తినడం అట్లా. అంటే ఉన్నది ఈరోజే కదా, లేజీ డే. ఈరోజు లేజీ డే అనమాట. రోజు ఆఫీసు, స్కూలు అని ప్రతిదీ టైం టేబుల్తో ప్లాన్ అవుతూ ఉంటాం కదా. ఈరోజు మనకు నచ్చినట్టు, మనకి ఏది అనిపిస్తే అది, ఎప్పుడు అనిపిస్తే అప్పుడు చేయాలి అన్నట్టు అట్లా ఫ్రీగా సాగుతుంది. కానీ ఈ రోజు కూడా నాకు తప్పంది ఏంటంటే, నిజానికి బ్లాగ్ తీసాను కాబట్టి ఈరోజు ఎగ్ షాప్కి వెళ్ళడం లేట్ అయింది. లేదు అంటే సండే రోజు కంటే చాలా తొందరగా వెళ్ళి 7:30కే, మామూలుగా రోజు 9కి తెరిస్తే సండే రోజు మాత్రం 7:30కి వెళ్ళి తీస్తా, సండే కాబట్టి. ఇంకా దోశ అతుక్కుంటుంది సండే కాబట్టి అట్లా. ఇంకా ఆ రోజు కూడా నిద్ర ఉండదు, రెస్ట్లెస్.
హలో అందరికి. ఇది టైము 10కి అసలు ఎంత ఎండ కొడుతుంది చూడండి. అబ్బా ఘోరమైన ఎండలు ఉన్నాయి. ఎంత ఘోరం అంటే టూ మచ్గా. నిజానికి శివరాత్రి రానే లేదు. శివరాత్రి రాకముందే ఎండలు చూడండి. అది తీయండి నాన్న, ఫోల్డింగ్స్ ఏమైనా వస్తే. శివరాత్రి రాకముందే ఎండలు చాలా అంటే చాలా ఉన్నాయి. అసలు చెట్ల పరిస్థితి అయితే ఘోరంగా ఉంది. సాయంత్రం పూట పడదామంటేనేమో మైలో ఉంటున్నాడు, పైన నీళ్లు పడితే చాలు ఇంకా ఆ నీళ్ళల్లో ఆడుతున్నాడు. అందుకని చెప్పేసి ఇంక ఇప్పుడు పొద్దున్నే 10 అవుతుంటే ఈ 10కి ఎండ చూడండి అసలు ఎంత ఘోరంగా ఉందో. ఇప్పుడు పడుతున్నా చెట్లకి నీళ్ళు, ఎందుకంటే మళ్ళీ సాయంత్రం వాడిని పైకి తీసుకురావాలి కదా. ఆల్రెడీ పొద్దున్నే ఒకసారి పైకి తీసుకొని వచ్చి కొంచెం బాత్రూమ్ అయి వెళ్ళినాక మళ్ళీ ఈవినింగ్ ఒకసారి తీసుకొస్తాను అనమాట. అందుకని ఇప్పుడు పడుతున్నా చెట్లకి నీళ్ళు. టూ మచ్చుగా ఉన్నాయి ఎండలు అయితే. బాబా పిల్లలేమో నాతో పాటే తోకలు. సండే వస్తే చాలు ఆటలు. ఎండలేదు వానలేదు. అదిగోండి కుందేళ్ళ హౌస్. కుందేళ్ళు లోపల ఉన్నాయి, చూపిస్తాను. నేను వెళ్ళేటప్పుడు మీకు చూపించే వెళ్తాయి ఇవాళ కుందేళ్ళు అసలు ఎట్లున్నాయి ఏందనేది. అదిగో బర్డ్స్ అట్లా. బర్డ్స్కి ఎండాకాలం వస్తే అసలు ఎంత ఘోరమో నీళ్ళకి. అదిగో పిచ్చుకలు వచ్చి నీళ్ళు తాగుతున్నాయి చూడండి. నేను చెట్లకి నీళ్లు పట్టే వరకు పిచ్చుకలు వస్తున్నాయి. అక్కడ అది చూస్తుంది, పిల్లలు అరిచే వరకు వెళ్ళిపోయింది. పిచ్చుకల కంటే మీరు కూడా ఎండలు చాలా వచ్చేసినాయి. మనుషులందరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి. ఎక్కువ బయటికి వెళ్ళేటప్పుడు డీహైడ్రేట్ అయిపోతారు. అట్లనే మీకు దగ్గరలో ఏమన్నా బర్డ్స్, కుక్కలు ఇలాంటివి ఉంటే వాటికి నీళ్లు పెట్టడం అట్లా ఖచ్చితంగా చూడండి. చెట్లున్న ప్లేసెస్లో మనం చెట్లకు నీళ్లు పడతాం కాబట్టి ఆటోమేటిక్గా ఈ బర్డ్స్ అన్నీ వచ్చేస్తాయి. అసలు అమ్మ ఎండలు నిజంగా ఈ సంవత్సరం ఇంకెక్కువ ఉండేటట్టున్నాయి. 10కి ఈ ఎండలు అంటే చూడండి అసలు ఎండాకాలం వచ్చేసినట్టే. నాకు అప్పుడే చెమటలు స్టార్ట్ అయిపోయినాయి. చెట్ల పరిస్థితి ఇంకేముండొచ్చు. సీరియస్గా ఎండలో జస్ట్ చెట్లకి నీళ్లు పడుతున్నందుకే చాలా ఘోరంగా చాలా కష్టంగా ఉంది. అలాంటిది ఈ ఎండలోనే పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు వాళ్ళ కష్టానికి గుర్తించాలి నిజంగా. అంటే రోడ్ల పైన బండిలు పెట్టుకునే వాళ్ళు, కొంతమంది రోడ్డు పైన పనిచేస్తారు. అలాంటి వాళ్ళ పరిస్థితి, ఎండలో పనిచేసే వాళ్ళ పరిస్థితి అసలు ఎంత ఘోరం కదా. ఇప్పుడు చాలా నాకైతే అదే అనిపిస్తుంది. ఇప్పుడు చెట్లకు నీళ్లు పడతా ఉండి పనిచేసే వాళ్ళ పరిస్థితి ఏంది. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వాళ్ళకి అదే పనిలో ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంది అని పట్టుకోనన్న హ్యాండ్తో అట్లనే. ఈ ఎండకు వీళ్ళు ఉండడం మంచిది కాదు కానీ చెప్తే ఏమో వినరు. తోక ఎక్కడ పోతే అక్కడ తోక. ఒకప్పుడు చెట్లకి నీళ్ళు అంటే వారానికి ఒక్కసారి మాత్రమే పట్టేదాన్ని. ఎందుకంటే మొన్నటిదాకా చలికాలం ఉండేది కదా. వారానికి ఒక్కసారి 2 సార్లు అయితే సరిపోయేది. కానీ ఇంక ఇప్పుడు పైన చెట్లకైతే రోజు పట్టాల్సిందే, రోజు రావాల్సిందే. అప్పట్లో ఏంటంటే అయితే ఎర్లీ మార్నింగ్ పట్టేదాన్ని, లేదంటే మరీ సాయంత్రం వచ్చి పట్టేదాన్ని. ఇప్పుడు మైలో వల్ల ఎర్లీ మార్నింగ్ పడదామంటే లేవడం మైలోని పైకి తీసుకొచ్చి కొంచెం సేపు వాకింగ్ చేపించడం, మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ మైలోని తీసుకొచ్చి చేపించడం వల్ల తేమదనం ఉంటే వాడు మళ్ళీ బురద మట్టిలో ఆడతాడని చెప్పేసి ఈ టైంలో పట్టకుండా ఇట్లా 10 గంటలకు అట్లా పడుతుంటే టూ మచ్ ఎండ ఉంది. అదిగాక చెట్లు కూడా బాగా డల్ అయిపోతున్నాయి. ఈ పట్టే ఇదిలో కూడా అసలు నా వల్ల అవ్వట్లేదు. చాలా ఘోరంగా ఉంది ఎండ. ఇప్పుడిప్పుడే ఇట్లుందంటే శివరాత్రి వెళ్ళిందంటే ఇంకా అది మరీ భయంకరమైన ఎండలు ఉంటాయి. కుందేళ్ళు పరిస్థితి ఎట్లనో వేడిగా ఉంది బాగా. వాటికి కూడా ఏదైనా ఆల్టర్నేట్ సెట్ చేయాలి, లేదా తీసుకెళ్ళి కిందేసుకోవాలా చూడాలి. ఎందుకంటే వాటికి కూడా చాలా అంటే చాలా ఎండ ఉంది. ఇవన్నీ కనిపిస్తున్నాయా మీకు? లోపల అది వచ్చేసి గాలిలో ఉండేది మేల్ది. మేల్ని అట్లా సపరేట్గా కేజ్లో పెట్టేసిన. ఇవి రెండేమో కుండలో పోయినట్టున్నాయి.
2 ఫీమేళ్ళకి 2 కుండలు, ఇక్కడేమో పిల్లలు ఉన్న కుండ, అక్కడేమో అది ఇంకా పెట్టబోతున్నట్టుంది. అందుకని దానికి కాకుండా కనిపిస్తుందో లేదో కానీ స్క్రీన్ అయితే నాకు కనిపించట్లేదు, నల్లగా కనిపిస్తుంది ఎండలో. చాలా వరకు ఇప్పుడు ఈ టైంలో చెట్లను కాపాడే చాలా కష్టం కదా. మనవన్నీ రోజా మొక్కలు కొంచెం పర్లేదు, మరీ తక్కువ ఎండ రాగానే చచ్చిపోకుండా ఒక 2 రోజులు అట్లా పర్లేదు, అవి ఉంటాయి. మనవి మోస్ట్లీ అన్ని రోజా మొక్కలే ఉన్నాయి, ఎండకు బతికే చెట్లే. ఇప్పుడు బయట కూడా చుట్టూ ఉండే చెట్లు కూడా అన్నీ మామిడి చెట్టు ఇట్లా, సో ఎండకు ఉంటాయి. కొన్ని చెట్లు ఎండకు అంత ఈజీగా ఉండవు అన్నమాట, వాటికి కష్టం. అది చూసిరా, అది పిల్ల, దానికి ఇంకా ఎగరడం రాదు, పిల్ల. అదిగో వాళ్ళ అమ్మ వచ్చింది చూడండి.
వాళ్ళ అమ్మ వచ్చి దానికి తిండి పెట్టి పోతుంది. అది పిల్ల ఇప్పుడే బయటికి వచ్చింది. నాకు తెలిసి రేపటి ఎల్లుండి ఇంకా ఎగరడానికి ప్రయత్నిస్తుంది. ఇది ఎంత ముద్దుగా ఉంది కదా. 2 ఉన్నాయి పిల్లలు, లోపల ఒకటి, ఇక్కడ బయటికి వచ్చింది ఒకటి. మధ్యాహ్నం అయింది, వంట పని మొదలు పెట్టేసిన. ఇక్కడ బ్రౌన్ రైస్, అక్కడ బాయిల్డ్ ఎగ్స్, అక్కడ చికెన్, ఇక్కడ వైట్ రైస్, ఇక్కడ మైలో ఫుడ్, అక్కడ స్నాక్స్ పల్లీలు. ఇవంతా కుక్ అయ్యే వరకు మధ్యాహ్నం అవుతుంది. తినేసి హ్యాపీగా పడుకోవడమే. ఈలోపు మూవీ చూస్తున్నాము. ఇది అమెజాన్ ప్రైమ్లో, హాట్స్టార్ అనుకుంటా, హాట్స్టార్లో ఇది నా స్వామి రంగా మూవీ వస్తుంది. సండే ఇంకా మూవీ టైం, ఇది చూసుకుంటూ ఫ్యామిలీ ఎంజాయ్ చేయాలి. తినేసి ఇంకా ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. సండే కదా, ఇంకా మామూలుగా ఇది ట్రెడ్మిల్ మాన్యువల్ అన్నమాట. ఇది మాన్యువల్ది 4-in-1. ఇక్కడ పుషప్స్ తీయచ్చు, అక్కడ హిప్ది, ఇంకా ఇవి సైక్లింగ్ టైప్లో ఉంటుండే. నెక్స్ట్ ఇది మాన్యువల్ ట్రెడ్మిల్. అయితే ఆటోమేటిక్ది చేసుకున్నాము. సో దానివల్ల ఈ మాన్యువల్ది ఇప్పేసి ఎత్తి పెడుతున్నారు. లంచ్ అయిపోయింది ఇప్పుడే, ఇంకా ఈ పని పెట్టుకున్నారనమాట. ఇది అయిపోయినాక పడుకోవాలి. ఈ వ్లాగ్ అయితే ఇంతే, ఒక సండే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వ్లాగ్ అనమాట. ఇది మీకు ఎట్లా అనిపించింది అనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోదు. దాంతోపాటు లైక్ చేయండి. బాయ్ బాయ్ చెప్పు తల్లి, బాయ్ చెప్పు నాన్న. వెరీ గుడ్.